శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హాటకేశ్వరం అనగా శ్రీశైలం. శ్రీశైలంలో హాటకేశ్వరం అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమైన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన హాటకేశ్వర దేవాలయం క్షేత్రం కనుక దాన్ని హాటకేశ్వరం అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా కిందికి వస్తే పాలధారలు, పంచదారలు అనే 5 ధారలు పడతాయి. పరమశివుని లలాటానికి తగిలిపడిన ధార పాలధార అనగా జ్ఞానాగ్ని నేత్రమైన ఆ కంటి నుండి పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి కింద పడిన ధార. ఇది శివుడి లలాటాన్ని తగిలి వస్తున్న ధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం గొప్ప ఫలితాన్ని పొందుతాం. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరునికి తగిలిపడిన ధార పాలధార. పంచధారలు 5 రకాలుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సుకు పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి, చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమైంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమైన ప్రదేశంలో పంచధారలు పుడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార, ఇంకోటి విష్ణుధార, మరొకటి రుద్రధార, మరొకటి చంద్రధార, మరొకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త, ప్రళయకర్త, లోకసాక్షులైన సూర్యచంద్రులు ఈ 5 తీర్థాలను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మళ్ళీ చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక 9 చేసిన ఝుంకారం వినబడుతుంది. దాన్ని భ్రామరీ నాదం అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ 9 రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లైనా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా 3 తరాలు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదువా అని అనిపించుకొని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడ మీద తలపెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగల అదృష్టం కలుగుతుంది. శ్రీశైల లింగానికి పట్టుతేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చెయ్యాలి. 4 మారేడు దళాలు పట్టుకెళ్ళి ఆ శివలింగాన్ని తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఒకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల మిక్కిలి గర్వం పొంది లోకాలన్నింటినీ క్షోభింపచేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపం పొంది భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుడిని సంహారం చేస్తుంది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి అంటారు. 9 ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతుంది. అక్కడ శివుడు ఉన్నాడు, పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినబడుతూ ఉంటుంది. ఈ నాదాన్ని అన్ని స్టేషన్లలోనూ రేడియో వాళ్ళు రికార్డు చేశారు. శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగొడ్లు స్పష్టంగా కనబడతాయి. ఆమె ముందుగల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని అవిద్యానామంత స్థిమిరమిహిర ద్వీపనగరి అనే సౌందర్యలహరిలోని 4 శ్లోకాలు చెప్పుకొని వస్తే జన్మ ధన్యమైపోతుంది. అక్కడ ఉన్న స్వరూపాలలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటికి వచ్చి ఎడమ పక్కకి వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనబడతాడు. అక్కడ బయట వీరభద్రుడు అనే క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నాడు. రక్త సంబంధమైన వ్యాధులు శరీరంలో పుటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజు 1 గంట సేపు శివనామాలు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమవుతాయి. అలా నయమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుందని అంటారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమైన గడ్డు కాలాన్ని ఎదుర్కొంది.
తన తండ్రి తనను మోహించాడు. ఆమె పరిగెత్తి శ్రీశైల క్షేత్రం చేరుకుని గుడిలోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగం చూసి దాన్ని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడున్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకొని, మల్లికార్జున, నేను నీకు ఇవ్వగలిగింది ఇదే. ఇది నీ సిగకు చుట్టుకొని నన్ను నీవు కాపాడు అని ప్రార్థించింది. అప్పుడు లింగోద్భవమూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్న రాజును చూసి, నీవు పచ్చల బండ వగదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యానికి ప్రయత్నించిన ఆ రాజు పచ్చల బండ అయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకొని స్వామి మల్లికార్జున అని మరొకమారు పిలిపించుకున్నాడు. శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరకు వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలిసింది సాధికారికంగా చెప్పలేం. కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యాన్ని ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి, నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్ది చెట్టు కింద ఉన్న మల్లె పొదలో ఉన్నాను, అక్కడికి రా, నిన్ను వివాహమాడతాను అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటుకి వచ్చి ఆ చెట్టును పొదను వెతుకుతోంది. అప్పుడు పార్వతీదేవి, జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని చెబుతారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. అప్పుడు శంకరుడు, ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడని నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, అయితే ఆమెకు ఉపాసనలో అంత భక్తి ఉందా అని అడిగింది. అప్పుడు శంకరుడు, ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరంలో వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి, పిల్ల, నీవిక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నానని జవాబు చెప్పింది. అప్పుడు ఆయన, నేనే శివుడిని, ఇంత వృద్ధుని కదా, నన్ను పెళ్ళాడుతావా అని అడిగాడు. నీవు వృద్ధుడవో యవ్వనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త, వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకి కావలసింది ఆయనలో ఐక్యం అవ్వడం. చూసావా పార్వతి, ఈమె భక్తి, ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నానని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలి కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు ఇక్కడ కళ్యాణాలు చేయిస్తున్నారు. ఈ విధంగా శ్రీశైలం ఎన్నో విశేషాలతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అప్పుడు శంకరాచార్యుల వారు, నా శిరస్సు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయాన్నే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు అని చెప్పారు. మర్నాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈ విధంగా నరసింహస్వామి దర్శనమిచ్చిన క్షేత్రం, శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులో రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ. అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరంను పాము వలె చుట్టుకుని ప్రవహిస్తుంది. శివుణ్ణి విడిచిపెట్టలేక భక్తుల పాపాలు తొలగించడానికి ఉత్తరాన ఉన్న గంగ దక్షిణానికి వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దాన్ని పాతాళ గంగ అంటారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు 5 ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం, దక్షిణాన హరిహరరాయల వారు నిర్మించిన గోపురాలు కనబడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షం అనే ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి ఈ 3 కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు 4000 సంవత్సరాలు బతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనుక రాజరాజేశ్వరి దేవాలయం, సమీపంలో భ్రమరాంబ అమ్మవారి
అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరాన శివాజీ గోపురం, కళ్యాణ మండపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు. శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసంను చేత పట్టుకొని నీకు ఎదురు లేదు అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసాన్ని బహుకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఓం నమః శివాయ.